ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వినా వెంకటేశన్ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై అవాంగ్మానసగోచరుడై తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి పరమాత్మని మనం అన్నిటికంటా మించి ఏం కోరుకోగలం అంటే ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ప్రియం ఏదైతే ఉన్నదో నాకు క్షేమాన్ని చేకూర్చేటటువంటిది దాన్ని నీవు స్వామి. వినా వెంకటేశం ననాథో ననాథః, వెంకటేశ్వరుడు తప్ప వేరొక నాథుడు నాకు లేడు. సర్వథా ఆ పరమాత్మనే నేను ఆశ్రయిస్తాను. సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఎల్లప్పుడూ కూడా ఆ స్వామినే నేను స్మరిస్తూ ఉంటాను. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. హే స్వామిన్, నీవు తప్ప ఇంకొకరు ఎవరూ లేక అనాథుడనై నిన్నే సర్వథా స్మరిస్తూ ఉన్నటువంటి నన్ను అనుగ్రహించు. నా యందు నీ అనుగ్రహాన్ని, అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరింపచెయ్యి అంటూ ప్రియాన్ని కూడా నాకు అందించు స్వామి అని ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతినిత్యము కూడా మనం స్వామివారి సుప్రభాత సేవలో అటువంటి దివ్య విభూతిని కలిగిన పరమాత్మ యొక్క పాదారవిందములని ఆశ్రయించుకుని ప్రతినిత్యము మనం ధర్మ అర్థ కామ మోక్షములకి నిలయమైన శ్రీ మహాభారత గ్రంథాన్ని కొంత కొంతగా పారాయణ చేసుకుంటూ దాంట్లో ఉండేటటువంటి ఎన్నో ధర్మ సూక్ష్మములని తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని పునఃపునః మనకి అనుగ్రహించమని స్వామిని ప్రార్థిద్దాం. ఈనాటి పారాయణానికి మనం ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ పాత్రులమౌదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం
ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సాభివాద్య తపోవృద్ధాన్ వినయావనతా స్థితా స్వాగతంత ఇతి ప్రోక్తాః తైః సర్వైస్తాపసోత్తమైః. స్వాగతం తే ఇతి ప్రోక్త తైః సర్వైస్తాపసోత్తమైః. పూజాం చాస్యా యథా న్యాయం కృత్వా తత్ర తపోధనాః. ఆస్యతాం ఇత్యథోచుస్తే బ్రూహి కిం కరవామహే. అరణ్యంలో ఎన్నో ప్రాంతాల్లో తన భర్త కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్న దమయంతి ఒక పర్వతాన్ని చూసి ఆ పర్వతంతో మాట్లాడి తన భర్త గురించి అడిగి అక్కడ ఆయన లేకపోయేటప్పటికీ ఆయన గురించి తెలియకపోయేటప్పటికీ ఆ పైన మళ్ళీ తన భర్తని ఉద్దేశించి బాధలో కొన్ని మాటలు మాట్లాడి 3 రోజుల పాటు అలాగే అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్తే చివరికి మహాత్ములు, మహానుభావులు, తపోధనులు, యోగ్యులు అయినటువంటి వారు ఒక ప్రదేశంలో ఉన్నట్టుగా కనిపించింది. కొంత శరీరంలో అలసట తగ్గినట్టుగా అనిపించింది, మనసుకి ఊరట కలిగినట్లు భావించింది. వారందరినీ చూసింది. రమణీయంగా ఉన్నది ఆ ప్రదేశమంతా కూడా. వశిష్ఠ, అత్రి లాంటి మహానుభావులు, తత్సమానులైన వారు మహానుభావులందరూ అక్కడ కూర్చుని వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి ఈ దమయంతి బయలుదేరింది, దగ్గర దాకా వెళ్ళింది, ఆశ్రమంలో ప్రవేశించబోతూ ఉన్నది. ఏం చెప్పుకున్నాను నిన్న. వెళ్ళింది. ఇక సాభివాద్య తపోవృద్ధాన్ ఆశ్రమం లోపలికి ప్రవేశించింది. మహాత్ములంతా కూడా ఉన్నారు అక్కడ. చూసింది, నమస్కారం చేసింది. శిరస్సుని వంచుకుని వారి ముందు వినయంతో దమయంతి ఉన్నది. మహారాజపత్నిని, నేను చాలా గొప్పదాన్ని అనేటటువంటి భేషజములు ఎక్కడా లేవు. వెంటనే వారందరికీ నమస్కారం చేసిన తర్వాత వారు ప్రసన్నులై దమయంతిని ఆశీర్వదించారు. స్వాగతంతే రామ్మ అని లోపలికి పిలిచారు. ఆ ప్రదేశంలో లోపలికి ప్రవేశించి వెళ్ళింది. ఆ పైన అక్కడ ఉన్నటువంటి మహాత్ములు దమయంతికి యథోచితంగా గౌరవాన్ని కలగజేశారు. కూర్చో అమ్మా అన్నారు. కూర్చోబెట్టారు. ఆ వెంటనే బ్రూహి కిం కరవామహే, అమ్మా ఏం చెయ్యాలి నీకు అని అడిగారు. తానువాచవరారోహ కచ్చిత్ భగవతామిహ తపస్వగ్నిషు ధర్మేషు మృగపక్షిషు చ నఘాః కుశలం వో మహాభాగాః స్వధర్మాచరణేషు చ తైరుక్తా కుశలం భద్రే సర్వత్రేతి యశస్విని. నీకేం చెయ్యాలమ్మా అని అడిగిన వెంటనే దమయంతి, మహారాజపత్ని కదా, వెంటనే నా భర్త కనిపించట్లేదు, మీరేమన్నా చూశారా ఇలా అడగల. వారందరికీ కూడా నమస్కారం చేసిన తరువాత వారిని ఉద్దేశించి, మహాత్ములారా, మీ స్వధర్మానుష్ఠానంలో మీరంతా క్షేమంగా ఉన్నారా అని ప్రశ్నించింది మొట్టమొదట. ఆ తరువాత మీ తపస్సులు, అగ్నిహోత్రాది కర్మలు, అలాగే ఇక్కడ ఉండేటటువంటి ప్రాణులు, వీటి విషయంలో మీరు నిర్వర్తించేటటువంటి ధర్మం సక్రమంగా ఉన్నదా?
మీరెక్కడా కూడా ధర్మానికి లోటు కలగకుండానే జీవిస్తూ ఉన్నారా? అంత క్షేమమేనా అని అడిగింది. వాళ్ళు కూడా వెంటనే అమ్మా మా అందరికీ క్షేమంగానే ఉన్నది, మేమంతా బాగున్నాం, కుశలమే అని చెప్పారు. ఆనందపడింది దమయంతి. ఆ పైన వాళ్ళు దమయంతిని చూసి బ్రూహి సర్వ అనవద్యాంగీ కాత్వం కించీర్షసి దృష్ట్వైవతే పరం రూపం ద్యుతించ పరమామిహ విస్మయో న సముత్పన్నః సమాశ్వసి మాశుచః అస్యారణ్యస్య దేవీత్వం ఉతాహోస్య మహీభృతః అస్యాశ్చ నద్యాః కళ్యాణి వద సత్యమనిందితే సా బ్రవీత్తాన్ ఋషీనాహం అరణ్యాస్య అస్య దేవత న చాప్యస్య గిరేర్విప్రాః నైవ నద్యాశ్చ దేవతాః మానుషీం మాం విజానీత యూయం సర్వే తపోధనాః. బ్రూహి సర్వానవద్యాంగీ, చక్కటి శరీరం కలిగిన ఓ దేవి, నీవు ఎవరు? నీకు ఏం కావాలి? ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు? తేజోవంతంగా ఉన్నది నీ రూపం. నిన్ను చూసిన వెంటనే మా అందరికీ ఆశ్చర్యం కలుగుతోందమ్మా. ఎందుకు బాధపడుతూ ఉన్నావు నువ్వు? నీ ముఖంలో బాధ కనిపిస్తూ ఉన్నది. బాధపడద్దమ్మా, మేమంతా ఉన్నాం కదా. కాస్త నువ్వు సుఖంగా ఉండు, బాధను తగ్గించుకో. నీవు వనదేవతవా లేక పర్వతరాజు ఉన్నాడే ఆ పర్వతరాజు యొక్క భార్యవా? లేదు, ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ఏదో ఒక నదికి సంబంధించిన నదీ దేవతవా? ఎవరమ్మా? మానవ శరీరంతో కనిపిస్తూ ఉన్నటువంటి నీవు మేము ఇప్పుడు చెప్పినట్లుగా ఓ పర్వతానికో ఒక వనానికో ఒక నదికో దేవతగా ఉన్నటువంటి దానివే తప్ప సామాన్యురాలు గారిగా అనిపించట్లేదు. చాలా ఆశ్చర్యం కలుగుతోంది. నువ్వు ఎవరమ్మా అసలు? చెప్పమ్మా. కళ్యాణి, శుభాన్ని కలిగించేటటువంటిదానా అని అడిగారు. ఈవిడ వెంటనే నచాప్యస్య గిరేర్విప్రాః నైవ నద్యాశ్చ దేవత. మహానుభావులారా, స్వకర్మానుష్ఠాన రతులారా, నేను ఈ వనానికి సంబంధించిన దేవతని కాదు, అలాగే ఏ నదికి సంబంధించిన దేవతని కాదు. మానుషీం మాం విజానీత, నేను మనుష్యురాలని అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోండి. నేను మానవ వంశంలో పుట్టినటువంటి దాన్ని. మీరందరూ కూడా మహాత్ములు, నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఆ పైన ఇక తన గతాన్ని గురించి చెప్పడానికి ఆవిడ సంసిద్ధురాలై ఉన్నది. ఈనాడు మన కథా విషయం అదే చెప్తోంది. విస్తరేణాభిధాస్యామి తన్మే శృణుత సర్వశః విదర్భేషు మహీపాలః భీమో నామ మహీపతిః. తపోధనులారా, మహర్షుల్లారా, నా గురించి చెప్తాను, వినండి. నేనెవరో? విదర్భ దేశాన్ని భీమ మహారాజు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ దేశాన్ని క్షేమంగా ఆయన చూసుకుంటూ ఉన్నారు. ఆ విదర్భ దేశానికి చెందిన భీమ మహారాజు యొక్క
కూతుర్ని నేను అని చెప్పి తస్య మాం తనయాం సర్వే జానీతద్విజసత్తమాః నిషధాధిపతిర్ధీమాన్ నలో నామ మహాయశాః వీరః సంగ్రామజిద్విద్వాన్ మమ భర్తా విశాంపతిః దేవతాభ్యర్జనపరః ద్విజాతిజనవత్సలః. నా తండ్రి గారు భీమ మహారాజు అయితే నేను ఆయన పుత్రికని, ఇక నా భర్త బుద్ధిమంతుడు, యశస్వి, వీరుడు, యుద్ధ విజేత, అలాగే పండితుడు అయినటువంటి నలమహారాజు, ఆయన నా భర్త. ఆయన దేవతాభ్యర్చనపరః, దేవతలను నిత్యము కూడా అర్చిస్తూ యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా చేసేటటువంటి వాడు, యోగ్యుడు. అలాగే ద్విజాతి జనవత్సలః, ఎవరైతే మహాత్ములు భూసురులు ఉన్నారో వారందరినీ కూడా చక్కగా గౌరవిస్తూ వారందరికీ కూడా ఆత్మీయుడై వారి మీద అత్యంత వాత్సల్యం కలిగినటువంటి వాడు నలమహారాజు. ఆయన నా భర్త. పైగా గోప్తా నిషధ వంశస్య మహాతేజ మహాబలః సత్యవాన్ ధర్మవిత్ ప్రాజ్ఞః సత్యసంధః అరిమర్దనః. తన భర్త గురించి చెప్తోంది ఆవిడ మహాత్ములకి, అంటోంది గోప్త నిషధ వంశస్య, నిషధ వంశాన్ని రక్షించేటటువంటి వాడు నా భర్త. అలాగే మహాతేజాః, మహాతేజస్సు కలిగిన వాడు, మహాబలః, అత్యంత బలం కలిగిన వాడు, సత్యవాన్, నిత్యము నిజమే మాట్లాడేవాడు, ధర్మవిత్, ధర్మాన్ని తెలిసినటువంటి వాడు, ప్రాజ్ఞః, తెలివిగినటువంటి వాడు, మంచి ప్రాజ్ఞుడు, సత్యసంధః హరిమర్దనః, నిత్యము కూడా సత్యాన్ని పలుకుతూ ఉండేటువంటి వాడు, పైగా శత్రువులని నశింపచేసేటువంటి స్వభావం కలిగిన వాడు, శత్రువుల్ని ఓడించేవాడు నిత్యము కూడా. అలాగే బ్రహ్మణ్యః దైవతపరః శ్రీమాన్ పరపురంజయః నలో నామనుపశ్రేష్ఠః దేవరాజ సముద్యుతిః, దేవరాజ సమద్యుతిః. ఆయన ఇంద్రుడితోటి సమానమైనటువంటి కాంతి కలిగిన వాడు, దైవతపరః, నిత్యము కూడా దేవతల మనన స్మరణాదులు చేస్తూ నిత్యము వారిని ఆశ్రయించి ఉండేటువంటి వాడు. పైగా నృపశ్రేష్ఠః, రాజుల్లోకెల్లా చాలా గొప్పవాడు. పరపురంజయః, పరపురం అంటే ఇతరులకి సంబంధించిన రాజ్యం, దాన్ని జయించేటటువంటి వాడు పరపురంజయః. ఇతరుల యొక్క రాజ్యాలని అంటే శత్రు రాజ్యాలని నిత్యము జయించేటటువంటి వాడండి. అలాగే ఆయన ఎప్పుడూ శ్రీమంతుడిగా ఉంటూ ఉండేవాడు, మహాత్ముడు. ఇక నా భర్త యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి శారీరకములైనటువంటివి అంటే, మమ భర్త విశాలాక్షః చెప్పుకుంటోంది. వాళ్ళకేమన్నా ఈయన కనిపించాడేమో అని అడగడం కోసమని చక్కటి పెద్ద కన్నులు కలిగినటువంటి వాడైన పూర్ణేందు వదనోరిహ. అలాగే పూర్ణేందు అంటే ఇందు అంటే చంద్రుడు, పూర్ణేందు అంటే పున్నమ నాటి చంద్రుడు, అటువంటి చంద్రుడి లాంటి ముఖం కలిగినటువంటి వాడు. అలాగే ఆహర్తాకృతు ముఖ్యానాం వేద వేదాంగ పారగః, వేదాంగములన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి వాడు. అలాగే యజ్ఞములని అన్నిటినీ కూడా ఆచరించినటువంటి వాడు. అటువంటి శీల లక్షణ సంపన్నుడు
నలమహారాజు నా భర్త అని తన భర్త గురించి చెప్పి, ఇక సపత్నానాం మృధేహంత రవిసోమ సమప్రభ సకైశ్చిద్ నిగృతి ప్రజ్ఞై అనార్యైరకృతాత్మభి ఆహూయ పృథివీపాల సత్యధర్మపరాయణ దేవనే కుశలైర్జిహ్మై హృదం రాజ్యం వసూని చ. ఇలాంటి నా భర్త సూర్య చంద్ర తేజస్సుతోటి సముడు. అలాంటి మహానుభావుడు, యుద్ధాల్లో శత్రువుల్ని చంపేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, దుర్మార్గులైన దుష్కృత్యాలు చేసేటటువంటి కొందరి పని వల్ల వారంతా పనిగట్టుకుని జూదానికి ఆహ్వానించి, ఆ జూదంలో కూడా దొంగ మార్గాల్ని ఎంచుకుని ఆయన్ని ఓడించడం చేత వారి చేతిలో ఓడిపోయి రాజ్యమంతా కూడా వారు అపహరించగా, అలాగే ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కూడా వారు తీసేసుకోగా, వారందరి చేతిలో మోసపోయినటువంటి వాడయ్యాడు నలమహారాజు మహాత్ముడు. తస్య మాం అవగచ్చధ్వం భార్యాం రాజర్షభస్య వై దమయంతీతి విఖ్యాతాం భర్తుర్దర్శనలాలసాం. ఈ విధంగా రాజ్యాన్ని కోల్పోయి ఐశ్వర్యాన్ని నష్టపోయి అరణ్యాల పాలైనటువంటి నలమహారాజు యొక్క భార్య అయిన దమయంతి నేను స్వామి. నేనిప్పుడు నా భర్తని తెలుసుకోవడం కోసమని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. భర్తుర్దర్శనలాలసాం, ఆయన యొక్క దర్శనం కోసమని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నాను అని. సావనాని గిరీంశ్చైవ సరాంసి సరితస్తథా పల్వలాని చ సర్వాణి తథారణ్యాని సర్వశః అన్వేషమాణా భర్తారం నలం రణవిశారదం మహాత్మానం కృతాస్త్రం చ విచరామీహ దుఃఖిత. మహాత్ముల్లరా, నా భర్తని వెతుక్కుంటూ అరణ్యాల్ని దాటి, పర్వతాలని దాటి, నదులని సరస్సులని దాటి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. మార్గమధ్యంలో ఈ అరణ్యాలు పర్వతాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే వాటిల్లో కూడా ఎక్కడైనా నా భర్త కనిపిస్తాడేమోనని వాటిని వెతుకుతూ పరీక్షించి నా ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాను. ఆయన దర్శనం ఎప్పుడు జరుగుతుందోనని, ఆ మహాత్ముడి యొక్క దర్శనం కోసమని దుఃఖిస్తూ తిరుగుతూ ఉన్నాను అని. ఆ పైన కచ్చిత్ భగవతాం రమ్యం తపోవనమిదం నృపః భవేత్ ప్రాప్తో నలో నామ నిషధానాంజనాధిపః యత్కృతేహమిదం బ్రహ్మన్ ప్రపన్నా భృషదారుణం వనం ప్రతిభయం ఘోరం శార్దూలమృగసేవితం. మహాత్ములారా, శార్దూల మృగసేవితం, భయంకరమైనటువంటి సింహాలు పులులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండేటటువంటి వాటిన్నిటికీ నివాసమైన అతి దారుణమైన ఈ ఘోరారణ్యాన్ని మొత్తాన్ని కూడా నేను వెతుకుతూ ఉన్నానండి. అలా వెతుకుతూ వెతుకుతూ ఇగో ఇప్పుడు సుందరమైన ఈ తపోవనానికి నేను చేరుకుని ఉన్నాను. భగవత్ స్వరూపులు మీరందరూ కూడా మీ దగ్గరికి నలమహారాజు ఏమన్నా వచ్చాడా అండి? ఆయన్నేమన్నా మీరు చూశారా అని అడిగింది. ఆ పైన యది కైశ్చిదహోరాత్రైః న ద్రక్ష్యామి నలనృపం ఆత్మానం శ్రేయసా యోక్ష్యే దేహస్యాస్య విమోచనాత్ కోను మే జీవితేనార్థః తమృతే పురుషర్షభం కథం భవిష్యామ్యద్యాహం భర్తృశోకాభిపీడిత. నా జీవిత పరమార్థమైన నా భర్తని
కొన్ని రోజుల్లో నేను చూడకపోయినట్లయితే ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టడమే శ్రేయస్కరమని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఆయనే కనిపించకపోతే ఇంకా నాకు ఈ దేహం ఎందుకు, నేనెందుకు ఇలా నేను భర్తృవిహీనయై తిరగడం ఎందుకు? కావునే ఆయన కనిపించకపోతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ఈ జీవితం వ్యర్థం. భర్తృ శోకంతో అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి వెతుకుతూ బాధపడుతూ ఉన్నటువంటి నేను ఇంకా ఎన్ని రోజులని బ్రతకగలను స్వామి అని చెప్పి వారందరి ముందు బాధపడుతూ ఉన్నది దమయంతి. వారంతా చూచారు ఎంత కష్టపడుతోంది ఈ అమ్మాయి. మహారాజపత్ని, పైగా ఆయన నిత్యాగ్నిహోత్రి, మహానుభావుడు, యోగ్యుడు. అటువంటి మహారాజు యొక్క భార్యగా అన్ని వైభోగములని అనుభవించవలసినటువంటి ఈ దమయంతి ఈనాడు తన భర్త వియోగాన్ని తట్టుకోలేక ఇంత కష్టపడుతూ ఉన్నదే. పైగా మనందరినీ అడిగిందే నా భర్తనేమైనా చూశారా మీరు అని వారంతా భావించి ఆ పైన దమయంతికి ఒక విశేషమైన విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు. వారి అనుగ్రహం దమయంతి పొందబోతూ ఉన్నది. వారు ఏం విషయం చెప్పారో, దమయంతి ఏమని భావించినదో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా ఆలకిద్దాం. ఈ శ్లోకములను ఇప్పుడు చక్కగా పారాయణ చేసుకుని శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నలమహారాజు చేత అరణ్యంలో వదలబడినటువంటి ఆ దమయంతి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ, అత్రి, భృగు సములైనటువంటి మహర్షులను చూచి ఆ నలమహారాజు యొక్క గుణగణాలను నిరంతరము కూడా కొనియాడుతూ ఏమైనా సరే మీకు ఈ లక్షణములతో కూడినటువంటి నా భర్త అయినటువంటి నలమహారాజు మీరెవరైనా సరే, నలమహారాజుని మీరెవరైనా సరే చూసారా అనేటటువంటి ఘట్టాన్ని చక్కగా మనం మహాభారత అంతర్గత వనపర్వంలో 64వ అధ్యాయంలో 68వ శ్లోకం నుండి ఆచార్యుల వారి ద్వారా చక్కగా మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా ఆ ఘట్టాన్నంతా కూడా మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సాభివాద్య తపోవృద్ధాన్ వినయావనతా స్థిత స్వాగతంత ఇతి ప్రోక్త తైః సర్వైస్తాపసోత్తమైః పూజాంచాస్యా యథా న్యాయం కృత్వా తత్ర తపోధనాః ఆస్యతామిత్యథోచుస్తే బ్రూహి కింకరవామహే పానువాచ వరారోహ కచ్చిద్ భగవతామిహ తపస్వగ్నిషు ధర్మేషు మృగపక్షిషు చానఘాః కుశలం వో మహాభాగాః స్వధర్మాచరణేషు చ తైరుక్తా కుశలం భద్రే సర్వత్రేతి యశస్విని బ్రూహి సర్వానవద్యాంగి తాత్వం కించ చికీర్షసి దృష్ట్వైవ తే పరం రూపం ద్యుతించ పరమామిహ విస్మయోనః సముత్పన్నః సమాశ్వసి మాశుచః అస్యారణ్యస్య దేవీత్వం ఉతాహోస్య మహీభృతః అస్యాశ్చ నద్యాః కళ్యాణి వద
तदसत्यमनिन्दिते साब्रवीत्तान् ऋषीणाहम् साब्रवीत्तान् ऋषीणाहम् अरण्यस्यास्य देवता अरण्यस्यास्य देवता न चाप्यस्य गिरेर्विप्राः न चाप्यस्य गिरेर्विप्राः नैव नद्याश्च देवताः नैव नद्याश्च देवता मानुषीं मां विजानीत मानुषीं मां विजानीत योऽयं सर्वे तपोधनाः यूयं सर्वे तपोधनाः विस्तरेणाभिधास्यामि विस्तरेणाभिधास्यामि तन्मे शृणुत सर्वशः तन्मे शृणुत सर्वशः विदर्भेषु महीपालः विदर्भेषु महीपालः भीमो नाम महीपतिः भीमो नाम महीपतिः तस्य मां तनयां सर्वे तस्य मां तनयां सर्वे जानीतद्विदसत्तमाः जानीतद्विजसत्तमाः निषधाधिपतिर्धीमान् निषधाधिपतिर्धीमान् नलो नाम महायशाः नलो नाम महायशाः वीरः सङ्ग्रामजिद्विद्वान् वीरः सङ्ग्रामजिद्विद्वान् मम भर्ता विशाम्पतिः मम भर्ता विशाम्पतिः देवताभ्यर्चनपरः देवताभ्यर्चनपरः द्विजातिजनवत्सलः द्विजातिजनवत्सलः गोप्ता निषधवंशस्य गोप्ता निषधवंशस्य महातेजा महाबलः महातेजा महाबलः सत्यवान् धर्मवित्प्राज्ञः सत्यवान् धर्मवित्प्राज्ञः सत्यसन्धोरिमर्दनः सत्यसन्धोरिमद्दनः ब्रह्मण्यो दैवतपरः ब्रह्मण्यो दैवतपरः श्रीमान् परपुरञ्जयः श्रीमान् परपुरञ्जयः नलो नाम नृपश्रेष्ठः नलो नामनुपश्रेष्ठः देवराजसमद्युतिः देवराजसमद्युतिः मम भर्ता विशालाक्षः मम भर्ता विशालाक्षः पूर्णेन्दुवदनोरिह पूर्णेन्दुवदनोरिह आहर्ता क्रतुमुख्यानाम् आहर्ता क्रतुमुख्यानाम् वेदवेदाङ्गपारगः वेदवेदाङ्गपारगः सपत्नानाम् मृधे हन्ता सपत्नानाम् मृधे हन्ता रविसोमसमप्रभः रविसोमसमप्रभः सकैश्चिन्निकृतिप्रज्ञैः सकैश्चैन्निकृतिप्रज्ञैः अनार्यैरकृतात्मभिः अनार्यैरकृतात्मभिः आहूय पृथिवीपालः आहूय पृथिवीपालः सत्यधर्मपरायणः सत्यधर्मपरायणः देवने कुशलैर्जिह्मैः देवने कुशलैर्जिह्मैः कृतं राज्यं वसूनि च हृतन् राज्यं वसूनि च तस्य मामवगच्छध्वम् अस्य मामवगच्छध्वम् भार्यां राजर्षभस्य वै भार्यान् राजर्षभस्य वै दमयन्तीति विख्याता दमयन्तीति विख्याताम् भर्तुर्दर्शनलालसा भर्तुर्दर्शनलालसा पावनानि गिरींश्चैव सावनानि गिरींश्चैव सरांसि सरितस्तथा परांसि सरितस्तथा पल्वलानि च सर्वाणि पल्वलानि च सर्वाणि तथारण्यानि सर्वशः तथारण्यानि सर्वशः अन्वेषमाणा भर्तारम् अन्वेषमाणा भर्तारम् नलं रणविशारदम् नलम् रणविशारदम् महात्मानं कृतास्त्रम् च महात्मानं कृतास्त्रम् च विचरामीह दुःखिता विचरामीह दुःखिता कच्चित् भगवतां रम्यम् कच्चित् भगवतां रम्यम् तपोवनमिदं नृपः तपोवनमिदं नृपः भवेत् प्राप्तो नलो नाम भवेत् प्राप्तो नलो नाम निषधानाञ्जनाधिपः निषधानाञ्जनाधिपः यत्कृतेऽहमिदं ब्रह्मन् यत्कृतेऽहमिदं ब्रह्मन् प्रपन्नाभृषदारुणम् प्रपन्नाभृषदारुणम् वनं प्रति भयं घोरम् वनं प्रति भयं घोरम् शार्दूलमृगसेवितम् शार्दूलमृगसेवितम् यदि कैश्चिदहोरात्रैः कैश्चिदहोरात्रैः न द्रक्ष्यामि नलं नृपम् न द्रक्ष्यामि नलं नृपम् आत्मानं श्रेयसा योक्ष्ये आत्मानं श्रेयसा योक्ष्ये देहस्यास्य विमोचनात् देहस्यास्य विमोचनात् को नु मे जीवितेनार्थः को नु मे जीवितेनार्थः अमृते पुरुषर्षभम् अमृते पुरुषर्षभम् कथं भविष्याम्यद्याहम् कथं भविष्याम्यद्याहम् भर्तृशोकाभिपीडिता भर्तृशोकाभिपीडिता
గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి మనం ఆచరిద్దాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద. పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్త విరోధిమర్ధన సాలగ్రామధర సహస్ర
సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద సేవిత వారధి వందన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డికాసులవాడ వసుదేవతనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ పాప నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద శివరాజ రక్షక పరమ దయాళు పద్మనాభహరి తిరుమల వాస తులసీవనమాల శేషసాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థిద్దాం. మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
न्याय्येन मार्गेण महीम् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।